ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా నీ ఎదుటిన్న శత్రువులు అందరూ కూడా ఒకేసారి కనుమరుగు కాకపోయినా, నువ్వు కలిగి ఉన్న శ్రమలన్నీ కూడా ఒకేసారి నీ నుంచి దూరం కాకపోయినా, నువ్వు కలిగి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఒకేసారి స్వస్థతను పొందుకోకపోయినా, వినో, నా ప్రభువు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు, ఖచ్చితంగా నీ శత్రువులను పారత్రోలతాడు, ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఇవ్వాలనుకుంటున్న ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎలా? క్రమముగా. స్వచ్ఛమైన వాక్యం కోసం వస్తాం. ఈ మందిరం చాలా చక్కటి వాక్యంతో దేవుడు తన మహాకృపను బట్టి మందిరాన్ని, గుడివాడలో ఈ మందిరం ఇవ్వటం అంటే మాకు చాలా సంతోషం. ఇదివరకు మేము నంబూరులో వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు 4 years బ్యాక్ ఇక్కడ స్టార్ట్ చేయటం, ఇక్కడ రావటం జరుగుతుంది. దేవుని మహాకృప వల్ల సతీష్ అయ్య గారికి మన ఇంటి వందన. షలోం బ్రదర్. కలవర్ టెంపుల్కి మేము ప్రతి సండే ఫస్ట్ సర్వీస్కి వస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మాకు కుటుంబాలకు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునిలో మేము బాగా ఏకీభవిస్తున్నాము. కలవర్ టెంపుల్ పాస్టర్ గారు చెప్పే విధానాన్ని బట్టి మా మనసు చాలా దగ్గరగా ఉంటుంది దేవునికి. దేవుని ఆరాధిస్తున్నాము, ప్రార్థనా అనుభవం కలిగి ఉంటున్నాము. ఈ కలవర్ టెంపుల్కి రావటం వల్ల మాలో చాలా మార్పు వచ్చింది. ఇక్కడ గుడివాడ కల్వరి టెంపుల్కి నేను కొన్ని మంత్స్ నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. ప్రతి ఆదివారం వస్తాను క్రమం తప్పకుండా. ఇక్కడ దైవజనులు చెప్పే ఆ వాక్యాన్ని బట్టి నేను చాలా బలపరచబడ్డాను. యూత్కి చాలా ఈజీగా అర్థమయ్యే వీధిలో ఉంటుంది. ఇంకా మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి, దేవుళ్ళు ఎలా ఎదగాలి అని చెప్పి అంతరించిపోతున్న టైంలో మనకి జనరేషన్కి ఎలా అర్థమవ్వాలో అలా చెప్తారు దైవజనులు. నేను ఇక్కడ ముబారక్ సెంటర్లో ఉంటాను. ఎప్పుడు క్రమం తప్పకుండా ఆదివారం వస్తూ ఉంటాను. ప్రార్థనలో మాత్రం పాల్గొంటాను. అందరు రండి, అందరూ బలపడండి.